నమస్కారం. మీరు చూస్తుంది ఐడ్రీమ్. నేను మీ కీర్తి. ద్వాదశ రాశుల వారికి జూలై మాసంలో ఎలా ఉందో మనకి తెలియజేయడానికి మనతో పాటు జయప్రదమ్మ గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి జూలై మాసం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందామమ్మా. తప్పకుండా అమ్మా. కుంభరాశి వాళ్ళకి ఈ మాసం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. అయితే కొత్త మార్పులు అయితే ఏమీ లేవు. ఉద్యోగాల్లో చేసే వాళ్ళకి ఉద్యోగం అనేది మామూలుగానే ఉంది. దాంట్లో ఉన్న ప్రమోషన్స్ ఏవైతే వస్తాయి అనుకుంటే అవి వస్తే ఖచ్చితంగా వచ్చే అంటే అవకాశాలు ఇంతకు ఉన్నాయి. ముందు అంతా ట్రబుల్సమ్ లైఫ్ లోనే ఉన్నారు కదా వీళ్ళు. ఈ మంత్ కూడా అలాగే సాగుతుందా, లేదంటే కొంచెం ఉపశమనం లభించే అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా ఏంటంటేనన్నా ఇక్కడ ఏదైనా గోచర ఫలితాలు మనం తీసుకున్నప్పుడు పాజిటివ్ గ్రహాలు అంటే మనకి అనుకూలమైన గ్రహాలు ఉన్నప్పుడు అన్ని అనుకూలంగా జరుగుతాయి. ఇక్కడ రాహు ఒక ప్రభావం ఉంది కుంభరాశిలో. రాహు ఉండడం, తర్వాత శని భగవానుడు ఒక ద్వితీయ స్థానంలో వెళ్ళకుండడం వల్ల రాహు ఒక శని భగవానుడు ఇద్దరు కూడా ఇంపాక్ట్ ఏంటంటే కొంచెం ఏదైతే కర్మ ఉందో ఆ కర్మ నుంచి బయటపడే అవకాశం ఉండదు. మన గతంలో ఏదైతే ప్రారంభ కర్మ ఉందో దాన్ని అనుభవించాల్సిందే. అది ఏదో ఒక రూపంలో బాధపడుతుంది. కుంభరాశి వాళ్ళకి సంతానం వల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది, లేకపోతే వివాహం వల్ల ఇబ్బంది ఉంటుంది, కొంతమందికి వ్యాపారంలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఇవి కనిపిస్తుంటాయి. సో రాహు ఒక మాయ ఏంటంటే మన ఒక భ్రమలో పడేస్తుంటాడు. లేదు ఇది బ్రహ్మాండంగా సాగిపోతుంది, ఇది నువ్వు చేసేసాయి అని చెప్పేసి దాని మీద ఇన్వెస్ట్ చేసి దాన్ని లాస్ అయిపోవడం. ఇప్పుడు ట్రేడింగ్ బిజినెస్ చాలా మంది కుంభరాశి వాళ్ళు ట్రేడింగ్ బిజినెస్ లో ఎక్కువగా ఉంటుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఇన్స్టెంట్ ఇన్కమ్ అనేది ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ. తర్వాత ఏదైనా లాజిక్ గా ఎవరైనా చెప్తే అది వీళ్ళు నచ్చితే వాళ్ళు చేసేస్తారు. దీనివల్ల ఏంటంటే కాస్త అంత దాని మీద పెట్టడము, తర్వాత రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఎక్కువగా రాణించేస్తామని చెప్పేసి అనుకుని రియల్ ఎస్టేట్ మీద పెడుతుంటారు. దీనివల్ల కాస్తంత ఇబ్బంది ఉంటుంది రాహు ఉన్నంతకాలం. సో రాహు నుంచి మనం బయటపడడానికి ఇంకొంచెం టైం పడుతుంది కనుక ఈ మాసంలో వీళ్ళకి కాస్తంత మెరుగైన ఫలితాలు ఎక్కడి నుంచి వస్తాయంటే కుజుడు కాస్త అగ్రెసివ్గా పనిచేయడానికి, కాస్త తన్ని ఆలోచించుకోవడానికి, నేను ఏ మాయలో పడకుండా నేను కరెక్ట్గా నేను ఆలోచించి నా పని నేను చేయాలి అనే తత్వాన్ని తీసుకొస్తాడు. ఇది ఒక మేలు వీళ్ళకి. దీనివల్ల ఏంటంటే కుంభరాశి వాళ్ళకి కాస్తంత మెరుగైన ఫలితాలు చెప్పచ్చు. అయితే దీంట్లో కొత్తగా మార్పులు, ఉద్యోగాల్లో మార్పులే ఉండవు, వ్యాపారంలో పెద్ద మార్పులు ఉండవు. కాకపోతే ఎవరికి మార్పులు ఉంటాయంటే ఇండిపెండెంట్గా వర్క్ చేసే వాళ్ళకి, ప్రొఫెషనల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి మార్పులు ఉంటాయి. ఏ విధంగా దాన్ని మార్చుకోవాలి, ఏ విధంగా తను ప్రజెంట్ చేసుకోవాలి, ఎవరికైనా ఎలా ఉంటే బాగుంటుంది లైఫ్, నా లైఫ్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే నేను బాగుంటానని మంచి మంచి నిర్ణయాలు వీళ్ళు ఆ థాట్స్ అన్ని కూడా కరెక్ట్గా వస్తాయి. ఈ రాహు ప్రభావం నుంచి బయటపడతారు వీళ్ళు ఈ కుజుడు ఉండడం వల్ల. ఎందుకంటే కుజ రాహులు ఇద్దరు కొన్ని ఒక విధంగా ఏంటంటే సర్పదోషం కింద తీసుకుంటాం. సో ఒక్కొక్కసారి ఆ మాయ కుజుడు వల్ల మనకి మంచి మేలు చేస్తుంది, రాహు వల్ల కీడు చేస్తుంది. సో ఈ మేలు చేసే కుజుడు మనకి ఇక్కడ ఉన్నారు కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి వీళ్ళకి. ఇది చేసుకోవాలి. అయితే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వీళ్ళు అప్పుల జోలికి వెళ్ళకూడదు. ఓకే, కుంభరాశి వారు అప్పులు చేయకూడదు. అది క్రెడిట్ కార్డ్ పేమెంట్ అయినా చేయకూడదు. చాలా మంది క్రెడిట్ కార్డ్తో వాడేసుకోవచ్చు కదా అని షాపింగ్ అవి చేయకూడదు. ఇంటికి సాధారణమైన ఖర్చులు, ఇంటికి కావాల్సిన పరిచారీ సామాన్లు ఇవి తీసుకోవచ్చు, కానీ షాపింగ్ అనే పేరుతో మాత్రం చేయకూడదు. ఎందుకంటే కుజుడు వృధా ఖర్చులకి వ్యతిరేకత. ఏదైనా వృధా ఖర్చు వేస్తామంటే ఆయన ఒప్పుకోడు. ఇప్పుడు షాపింగ్ అంటే ఆయన ఒప్పుకోడు. గురువు ఇక్కడ 6వ స్థానంలో ఉండడం వల్ల ఒక విధంగా ఏంటంటే ఏదైనా అప్పు చేస్తే అది పెరుగుతుంది తప్ప తరగదు. ఇప్పుడు మనం ఏదైనా తీసుకున్నామంటే లోను, దానికి ఏదైనా వడ్డీ వేస్తారు కదా, ఆ వడ్డీ మనకి పెరుగుతుంది. అంటే ఆ లోన్స్ మన 10 ఏళ్ళు అనుకుంది, 15 ఏళ్ళు అవ్వచ్చు, 20 ఏళ్ళు అవ్వచ్చు, కడుతూనే ఉంటాం. అందువల్ల లోన్స్ జోలికి వెళ్ళకూడదు. ఇది ఒక్కటి వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు ఇంటి లోన్స్ కానీ, ఏదైనా ఎడ్యుకేషన్ లోన్స్ కానీ, ప్రాపర్టీ సంబంధించిన లోన్స్ కానీ పెట్టకూడదు. ఈ మాసం ఆగాలి. ఎందుకంటే కుజుడు మారితే అప్పుడు వీళ్ళు లోన్ పెట్టుకున్న పర్లేదు. సో కుజుడు ఇక్కడ ఉండడం వల్ల, గురువు 6వ స్థానంలో ఉండడం వల్ల ఈ రెండు ఏంటంటే లోన్లు వీళ్ళని తీరని రుణంగా మారుతుంది. ఇది ఒక్కటి వీళ్ళు జాగ్రత్త పడితే ఈ మాసంలో వీళ్ళ లోన్స్ వరకు జాగ్రత్త పడితే మిగతా అన్ని విషయాల్లో అనుకూలంగా బాగుందని చెప్పచ్చు. ఓకే, మరి వీరు ఎలాంటి పరిహారాలు పాటించాలమ్మా? వీళ్ళు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలంటే ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామిని, అయ్యప్ప స్వామిని పూజించాలి. సో ఎలా చేయాలంటే ఇంట్లో చేయలేం కనుక ప్రతిరోజు గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి బయటికి వెళ్ళాలి. ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు గుళ్ళోకి వెళ్ళి కాస్త గుళ్ళో ప్రదక్షిణాలు చేసి వెళ్ళాం. ముఖ్యమైన పనులకు వెళ్ళినప్పుడు మాత్రం శివుడికి అభిషేకం చేయించుకుని వెళ్ళాలి. ముఖ్యమైన వ్యాపారం ప్రారంభం చేస్తున్నారు, లేకపోతే ఏదైనా ల్యాండ్ మీద పూజ చేయడానికి వెళ్తున్నారు, అప్పుడు దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో పూజ చేయించుకొని వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ మోసపోయే అవకాశం కానీ, ఇబ్బంది పడే అవకాశం కానీ, సిచ్యువేషన్స్ కానీ ఉన్నాయి. దాని నుంచి బయటపడడానికి ఇవి చేయాలి. దీనికంటే వ్యక్తిగత జాతకం, వాళ్ళ జాతకంలో వ్యాపారం చేసే అవకాశం, కొత్త వ్యాపారాలు మొదలుపెట్టచ్చా అని రాసి ఉంటే బాగుంది, యోగం బాగుందంటే మొదలుపెట్టాలి.
అలాగే ఇల్లు మీద లోన్స్ పెట్టే అవకాశం వాళ్ళ జాతకంలో అలా గృహయోగం ఉంది అంటేనే అప్పుడు ఆ జోన్కి లోన్కి వెళ్ళాలి. అదర్వైజ్ తెలియకుండా ఈ ఓన్లీ గోచార రీత్యా తెలుసుకున్న విషయాల్లో లోన్స్ జోలికి వెళ్ళకూడదు. ఓకే. ఇది జాగ్రత్త పడితే చాలు వీళ్ళు. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.